హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా కార్ను తీసుకొచ్చిండ మా సోము సాటర్డే రోజు. సో ఇంకా అది కేదర్ కోసము బాయిల్ చేసిద్దామనేసి ఇంకా నేను కుక్కర్లో ఒక విజిల్ అయితే పెట్టాను. సో మంచిగా ఉడికినింది. అండ్ ఇంకా దానికి లెమన్తో ఉప్పు కారం అంతా పట్టించి ఇచ్చాను మా సోముకి. చాలా నచ్చిందని చెప్తున్నాడు అక్కడ. సో ఇంకా ముగ్గురు తిన్నాము. ఇంకా ఇదేంటి అని అంటే, ఇంకా మా హస్బెండ్ నా కోసం అయితే బడ్స్ అయితే ఆర్డర్ చేస్తుండే, ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి. ఇంట్లో చాలా టైప్స్ ఆఫ్ లైక్ హెడ్ ఫోన్స్ అండ్ వైర్ బ్లూటూత్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇంకా ఇదైతే ఈజీగా మనము ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని అనేసి ఇంకా చేస్తున్నాడు. అండ్ తనవి లాస్ట్ ఫ్రైడే ఏం చేశాడంటే, ఆఫీస్కి తీసుకెళ్ళడం మర్చిపోయేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాడనమాట. నార్మల్గా తను మర్చిపోయి వెళ్ళినా నేను జాగ్రత్తగా తన వర్క్ రూమ్లోనో వర్క్ టేబుల్ పైన ఎక్కడైనా పెట్టేస్తాను. బికాజ్ కేదర్ తీసుకునేసి ఎక్కడైనా పడేస్తూ ఉంటాడనేసి. ఇంకా నేను మొన్న ఏం చేశానంటే, ఇంకా మర్చిపోయేసి వెళ్ళాడనేసి ఫస్ట్ టైం నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేశానమాట ఆ రోజు. ఇంకా నేను వర్క్స్ ఈజీగా చేసుకోగలిగాను మంచిగా అన్నీ. ఎందుకో నాకు కూడా రిలాక్స్డ్గా అనిపించింది. అదే మా హస్బెండ్కి చెప్పానమాట ఇంటికి వచ్చిన తర్వాత, లైక్ ఇయర్ బడ్స్ మర్చిపోయి వెళ్ళావు సోము, నేను ఈరోజు కనెక్ట్ చేసుకొని వాడాను, చాలా బాగా అనిపించింది, కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అనేసి. సో ఇంకా తను వెంటనే నాకు కొనడం కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. నేను చూశాను అంటే మళ్ళీ కొననియను అనేసి మళ్ళీ నాకు తెలియకుండా సెర్చ్ చేస్తూ ఉన్నాడు కొనడం కోసము. మళ్ళీ నేను చూసి, వద్దు సొమ్ము ఎందుకు అనవసరంగా, చాలా ఉన్నాయి కదా నేను యూజ్ చేయాలని అంటే, ఏదో ఒక ఇయర్ ఫోన్స్ తీసుకొని యూజ్ చేసుకుంటానులే అనేసి చెప్పాను అనమాట. బట్ బాగున్నాయి, కనెక్ట్ చేసుకున్నాను, వర్క్ చేసుకోగలిగాను అన్నావు కదా అనేసి చూస్తున్నాను అనేసి చూశాడు. అండ్ ఎంత వద్దన్నా కానీ మళ్ళీ బుక్ చేశాడనమాట. దాని కాస్ట్ వచ్చేసి 3500 సంథింగ్ పడ్డాయి. నథింగ్ ఫోన్ కదా నాది. సో నథింగ్ అయితే ఇంకా బాగుంటాయి అనేసి బడ్స్ కూడా నథింగ్ వే చూసాడనమాట. సో దానికి ఈజీగా కనెక్ట్ అవుతాయి అనేసి ఇంకా ఫైనల్గా అయితే 1 డేలో డెలివరీ చేశారు. సో అదే అక్కడ మీకు అన్ప్యాకింగ్ చేసి చూపించాను. సో ఇంకా నేను తెచ్చిన తర్వాత దాన్ని వాడడమే లేదు. మళ్ళీ మా సోమునే వాడతాడు, నేను జస్ట్ యూజ్ చేయాలనిపించినప్పుడు చేస్తా, లేదంటే మిగతా టైంలో పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంతకుముందు నేను వర్క్ చేసేటప్పుడు కూడా సౌండ్ కోర్వి బుక్ చేస్తుండే. సో అవి 10,000 పెట్టి, అవి కూడా అంతే ఒక హార్డ్లీ ఒక 5-6 మంత్స్ వాడి ఉంటాను అంతే, ఇంకా పక్కన పెట్టేశాను. నేను ఎక్కువగా ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ ఏవి యూజ్ చేయను అనమాట. బిఫోర్ మ్యారేజ్ యూజ్ చేసేదాన్ని, ఇంక ఇప్పుడు అసలు ఏవి పట్టించుకోనే. కమింగ్ టు ది బ్లాగ్, ఇంకా మండే కుకింగ్ అంతా మార్నింగే చేసేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్కి అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసేసాను. అండ్ లంచ్కి మా సోముకి చపాతి అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై అయితే చేసి ఇచ్చాను అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి గోంగూర పచ్చడి మొన్న చేస్తున్నాను. ఇది గోంగూర పచ్చడి బ్లాగ్ ఒకటే షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయాయి, అందుకే ఇక్కడ యాడ్ చేసి. ఇట్స్ ఫర్ ద మినీ బ్లాగ్.